ఫ్రెండ్స్, నేను జర్మనీ వచ్చానని చెప్తున్నాను కదా. సో నేను యూఎస్లో మాస్టర్స్ చేస్తున్నాను. నాకు తెలిసి నేను కొన్ని వీడియోలు చేశాను అండ్ మళ్ళీ యూఎస్ ఎలా రావాలి అని కొన్ని వీడియోలు చేస్తాను. కానీ నేను జర్మనీ వచ్చాను కదా, జర్మనీ స్టూడెంట్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ కొంతమంది. సో జర్మనీ రావడానికి హెల్ప్ అవుతుందని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. వీళ్ళు చెప్తారు జర్మనీ రావాలంటే ప్రాసెస్ ఏంది, అసలు ఎలా ఉంటుంది ఏంది, అసలు మీరు ఫస్ట్ ఇక్కడికి వచ్చినాక ఏం చేయాలి, ఎన్ని మంత్స్ ఉంటుంది, జాబ్స్ ఎలా ఉంటాయి, అకామిడేషన్ ఎలా ఎత్తుక్కోవాలి అన్నీ మన వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ప్రాసెస్ ఫస్ట్ మన చంద్రహాసన్ ఒక క్వశ్చన్, నోయల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్, నా బీటెక్ ఫ్రెండ్స్. నేను ఊరికి ఒక పర్పస్ మీద జర్మనీ వచ్చాను. సో చంద్రహాస్, హాయ్. ఓకే, ఫస్ట్ నువ్వు వీసా ప్రాసెస్ చెప్పు. అసలు ఇండియాలో ఇప్పుడు నా బీటెక్ అయిపోయింది. ఫస్ట్ నేను ఏ స్టెప్ తీసుకోవాలి జర్మనీ రావాలంటే? యూజువల్గా డాడ్ అని ఒక ఎడ్యుకేషన్ పోర్టల్ ఉంటుంది, డాట్.de. అందులో నీకు కావాల్సిన కోర్సెస్ ఫిగర్ అవుట్ చేసుకొని ఇంట్రెస్టెడ్ కోర్సెస్కి అప్లై చేయాలి. అప్లై చేసాక నీకు ఈమెయిల్లో కన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ వన్స్ కన్ఫర్మేషన్ వచ్చాక విఎఫ్ఎస్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సో నీకు యూనివర్సిటీకి అప్లై చేయటం, కన్ఫర్మేషన్ రావటం మొత్తం జరిగిపోతుంది. ఎస్, బట్ ఈ మధ్య ఇది యూనివర్సిటీ అప్లై చేయాలంటే ఏపీఎస్ అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. సో ముందుగానే మన ప్రొఫైల్ని వెరిఫై చేసి వీడు జెన్యూన్ అని చెప్పి డిసైడ్ చేస్తారు. సో ఆ స్టెప్ ఇప్పుడు యాడ్ చేశారు కొత్తగా. ఓకే, నాకు ఆ లింక్స్ అన్నీ షేర్ చేయి, నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను అసలు ఏంది మొత్తం అనేది. అండ్ సెకండ్ క్వశ్చన్ టు నోయల్. హాయ్ నోయల్. హాయ్. సో నీ క్వశ్చన్ వచ్చేసి అసలు వీసా ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి, అసలు మన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి వీసాకి వెళ్ళేటప్పుడు? విఎఫ్ఎస్ గ్లోబల్కి వెళ్ళి మనం వీసా ఇది కావాలని అడుగుతాం కదా. సో వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ దే నీడ్? సో డాక్యుమెంట్స్ అంటే బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు యూనివర్సిటీ నుంచి వచ్చిన కన్ఫర్మేషన్ లెటర్ నీ అడ్మిషన్ గురించి. తర్వాత యాక్చువల్లీ విఎఫ్ఎస్ వెబ్సైట్లోనే నీకు ఒక ఫామ్ ఉంటుంది, దాంట్లో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ వాళ్ళే మెన్షన్ చేసి ఉంచుతారు. ఓకే. సో మెయిన్లీ నీ అడ్మిషన్ లెటర్, నీ సివి, నీ బ్లాక్డ్ అకౌంట్లో మనీ ఉన్నట్టు కన్ఫర్మేషన్ అండ్ వగేరా వగేరా. సో బ్లాక్డ్ అకౌంట్ అన్నావు కదా, బ్లాక్డ్ అకౌంట్లో ఎంత మనీ ఉండాలి? సో నేను వచ్చినప్పుడు 10,050 యూరోస్ వేసి ఉంచమని చెప్పారు. బట్ అది ఇప్పుడు మారిపోయింది, ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలీదు. బట్ దాని ప్రకారం మనం ముందు వేసుకుంటే, సో దిస్ ఈజ్ లైక్ ప్రూఫ్ అనమాట. ఈ సర్టిఫికేట్స్ అన్ని ప్రూఫ్ ఏంటంటే మనం మనల్ని సపోర్ట్ చేసుకోగలము జర్మనీలో విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. అంటే స్టడీస్ పరంగా నాకు ఒక ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్, యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయి, సపోర్ట్ చేసుకోవడానికి ఫండ్స్ ఉన్నాయి. అండ్ సో ఐఎమ్ ఆల్ రెడీ టు గో దేర్. నౌ ఇట్స్ అప్ టు ద విఎఫ్ఎస్ టు గివ్ యూ ద వీసా. ఓకే, నెక్స్ట్ చంద్రహాస్, నీకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీకి అప్లై చేయాలంటే వాళ్ళకి కావాల్సిన ఎల్ఓఆర్స్, ఎస్ఓపీస్ కానీ ఏమన్నా సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి? అసలు లాంగ్వేజ్ నేర్చుకోవాలా, ఐఎల్స్ రాయాలా, అలాంటి డాక్యుమెంట్స్ అన్నీ ఒక వీసా ఇప్పుడు ఒక యూనివర్సిటీకి అప్లికేషన్ పెడుతున్నామంటే ఆ అప్లికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఏంటి, ఫిల్ చేయాల్సిన ఇవి ఉంటాయి కదా టెక్స్ట్లు కానీ ఏమన్నా, అవి ఏమన్నా ఉంటే అవి చెప్పు. యూజువల్గా అప్లికేషన్కి అంటే కొంచెం పెద్దగా చెప్పు. యూజువల్గా అప్లికేషన్ కావాల్సిన డాక్యుమెంట్ అంటే ఫస్ట్ మన బ్యాచిలర్స్ సర్టిఫికేట్స్, బ్యాచిలర్స్ ట్రాన్స్క్రిప్ట్స్, ఇన్ కేస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ రిలవెంట్ డాక్యుమెంట్స్, ఏదైనా ప్రీవియస్ ఇంటర్న్షిప్స్ చేస్తే వాటి డాక్యుమెంట్స్, ఇంకా లాంగ్వేజ్కి ఖచ్చితంగా ఐఎల్స్ కావాలి. ఆర్ కొన్ని కేసెస్లో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ అయినా పనిచేస్తుంది. ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ అంటే ఏంటి? సో ఇది ఏంటంటే మీరు చదివిన యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఇష్యూ చేస్తుంది దట్ మీరు ఇంగ్లీష్లో చదువుకున్నారు, సో దట్ మీకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉంది అని ఎక్కువ ఉంది. యా. సో నెక్స్ట్ జర్మన్ లాంగ్వేజ్. అండ్ ఇది జర్మన్ లాంగ్వేజ్ అందరికి, అన్ని కాలేజెస్కి ఆర్ అన్ని కోర్సెస్కి అవసరం లేదు, డిపెండ్స్ ఆన్ కోర్స్ రిక్వైర్మెంట్స్. ఓకే. సో ఆ రిక్వైర్మెంట్స్ కూడా డాట్లో ఉంటాయి. సో అందులో జర్మన్ కావాలి అంటే నేర్చుకొని ఎగ్జామ్ ఇచ్చి ప్రూవ్ చేయాల్సి వస్తుంది. యూజువల్గా గోతేలో ఎగ్జామ్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ వీటితో పాటు ఎస్ఓపి, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఎందుకు నువ్వు ఈ కోర్స్ చేద్దాం అనుకుంటున్నావు, అండ్ లెటర్ ఆఫ్ రికమెండేషన్, అసలు మీ ప్రొఫెసర్ కానీ మీ కొలీగ్స్ కానీ
అసలు ఎందుకు యా నీ గురించి కానీ సపోర్టింగ్ ఎల్ఓఆర్స్ అంటే ఒక క్యారెక్టర్ సర్టిఫికేట్ ఎగ్జాక్ట్లీ కైండ్ ఆఫ్. సో ఓకే చెప్పు. సో ఇవి బేసిక్ డాక్యుమెంట్స్. సో ఇవన్నీ ఉన్నాయి అంటే యు ఆర్ గుడ్ టు గో. అంటే ఇంకా కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ లింక్ ఓపెన్ చేసి అన్ని ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి ఫీజు కట్టేస్తే అయిపోతుంది. వాళ్ళ డీటెయిల్స్, పాస్పోర్ట్ డీటెయిల్స్, ఐఎల్స్లో ఎంత వచ్చినాయి, ఐఎల్స్ సర్టిఫికేట్, జర్మన్ సర్టిఫికేట్, లాంగ్వేజ్ సర్టిఫికేట్ అండ్ అన్ని అప్లోడ్ చేస్తే దే విల్ మూవ్ యువర్ అప్లికేషన్ టు నెక్స్ట్ స్టేజ్. అంతే. తర్వాత మనకి అన్నీ వాళ్ళు వ్యాలిడేట్ చేసుకొని ఓకే దాని అకార్డింగ్గా అడ్మిట్ రోల్ అవుట్ చేస్తారు. ఓకే, దీని తర్వాత విఎఫ్ఎస్ గ్లోబల్కి వెళ్తాము. సో నెక్స్ట్ మనం ఇక్కడ అకామిడేషన్ ఎలా ఎత్తుక్కోవాలని నోయల్ని అడుగుదాం. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చే ముందర మనం అకామిడేషన్ సర్టిఫికేట్ అయినా ఏదన్నా విఎఫ్ఎస్ గ్లోబల్ వాళ్ళకి సబ్మిట్ చేయాలా? అకామిడేషన్ సర్టిఫికేట్ విఎఫ్ఎస్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. అడ్మిషన్ సర్టిఫికేట్ ఒకటి సబ్మిట్ చేయాలి. ఓకే, ఇక్కడికి వచ్చే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ రూమ్ ఎత్తుక్కోవాలన్నమాట. అది మీరు ఉండే సిటీని బట్టి ఉంటుంది. ఓకే, యూజువల్లీ యూనివర్సిటీలో దానికి సంబంధించి ఒక సెపరేట్ హాస్టల్స్ ఉంటాయి విత్ మినిమం స్టూడెంట్ బేర్ చేయగలిగిన కాస్ట్ అని రెడీగా ఉంటుంది. అంటే ఎన్ని యూరోస్? మా యూనివర్సిటీలో వచ్చేసి 200 యూరోస్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, సో అంటే 1 monthకి 200 యూరోస్? ఎస్, 1 monthకి 200 యూరోస్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ఉంటుంది మీకు. అంటే ఫుడ్ కాదు, వాళ్ళు స్టేకి ఒక్కటే, స్టేకి, ఇంటర్నెట్కి, ఎలక్ట్రిసిటీ మొత్తం అంతా ఫర్నిష్డ్. సో ఒక బెడ్ ఇస్తారు, తర్వాత దానిపైన పరిపిస్తారు, దానిపైన దుప్పటి మీరే తెచ్చుకోవాలి. దుప్పటి మీరే తెచ్చుకోవాలంట గైస్. సో ఒక వార్డ్రోబ్ ఇస్తారు, వండుకోవడానికి ఒక స్టవ్ ఇస్తారు, ఒక స్టడీ టేబుల్ ఇస్తారా? ఒక స్టడీ టేబుల్ ఇస్తారు. ఓకే, అంతే. ఇంకా నెక్స్ట్ మళ్ళీ కుకింగ్ చేసుకోవాలంటే రాగానే అది ఇంటి దగ్గర నుంచి నేర్చుకొని రావాల్సిందే. సో నెక్స్ట్ చంద్రహాస్, నీకు క్వశ్చన్. అసలు ఇక్కడికి రాగానే కాలేజ్ అయిపోయిన తర్వాత, అదే కాలేజీలో అకామిడేషన్ ఇస్తారు కదా, ఆ అకామిడేషన్ ఇవ్వగానే నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం బయట రూమ్ ఎత్తుక్కోవాలా, లేకపోతే హౌ ఇట్ ఈస్? రూమ్ వెతుకున్నాక యాజ్ ఎక్స్పెక్టెడ్ వస్తారు, ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయ్యాక ఇంకా మీ రూమ్కి వచ్చాక ఫస్ట్ కీస్ కలెక్ట్ చేసుకొని వెళ్తారు. అండ్ నెక్స్ట్ స్టెప్స్ వచ్చేసి యూజువల్గా ఫస్ట్ సిటీ రిజిస్ట్రేషన్ చేసుకోమంటారు. సిటీ రిజిస్ట్రేషన్ అనేది అది ఓకే ఈ పర్టికులర్ ప్లేస్లో ఒక రెసిడెంట్ ఉంటున్నాడు అండ్ అతను ఇక్కడ నుంచి వచ్చాడు, ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ లాగా. అదే నీకు ఒక కార్డ్ ఇచ్చారు కదా, ఆ కార్డ్ లాగా. ఓకే, కైండ్ ఆఫ్ ఒక ప్రింటెడ్ డాక్యుమెంట్ ఇస్తారు. ఓకే. సో దాన్ని బట్టి ఆ డాక్యుమెంట్ మనం మల్టిపుల్ పనులకి యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇన్సూరెన్స్ యాక్టివేట్ చేయడానికి అండ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి. సో ఇవి బేసిక్ స్టెప్స్. తర్వాత యూనివర్సిటీకి వెళ్ళి ఓకే నా దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంది, ఇది ఉంది అని చెప్పి యూనివర్సిటీలో ఇమ్మెట్రికులేషన్ తీసుకోవచ్చు. ఇమ్మెట్రికులేషన్ అనేది బేసిక్గా ఒక ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్. నువ్వు ఎంత ఫీజు కట్టావు కాలేజ్కి? సో యూజువల్గా సెమిస్టర్ ఫీజు సెమిస్టర్కి 260 to 270 యూరోస్ అంటే ఆల్మోస్ట్ ఫ్రీ. ఇందులో కూడా మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ టికెట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది స్టేట్. ఓకే, ఆ $250లోనే 6 monthsకి ఇస్తారు. ఎస్. అండ్ అడిషనల్గా కొన్ని యూనివర్సిటీ బేసిక్ నీడ్స్ సమ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ అని అవి పే చేస్తాం అంతే. ఓకే, మొత్తం ఎంత పే చేస్తాం? $260. 265 యూరోస్. 265 యూరోస్ అంతే. అది 2021 ఆ టైంలో. ఇప్పుడు ఎంత? ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోజ్ టు 300 వచ్చింది. 290, 280. ఓకే, 290, 280. అంటే ఇప్పుడు కొన్ని జర్మన్ యూనివర్సిటీస్లో ఫీజు పెంచారు, మినిమం ఫీజు కట్టాలి అని, అంటే క్రెడిట్ కింద ఫీజు పెట్టారు అంటున్నారు కదా, దాని అదే ఉందా? క్రెడిట్కి ఎంత ఫీజు అనే ఉండదు యూజువల్లీ. మేము వచ్చినప్పుడు అయితే అసలు అలాంటివి ఏం లేవు. ప్రెజెంట్ ట్రెండ్ అయితే నేను ఫాలో అవ్వట్లేదు. సో నీకేమన్నా తెలుసా చంద్రహాస్ ప్రెజెంట్ ట్రెండ్? ఓకే, అంటే కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే, నేను చదివాను కొన్ని వ్లాగ్స్, అది కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాయి అని. అన్ని యూనివర్సిటీస్ ఏం కాదు, కానీ మీరు DDAR రైట్, DAAD.DE అనే వెబ్సైట్ మీరు చూసారంటే ఆ వెబ్సైట్లో అన్ని ఫీ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. సో నెక్స్ట్ ఒకసారి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి?
ఎడ్యుకేషన్ అయిపోయాక వన్స్ మాస్టర్ థీసిస్ చేసి డిగ్రీ సబ్మిట్ చేశాక మనము జాబ్ సీకర్ వీసా జేఎస్వి అంటాము, జేఎస్వికి మూవ్ అవ్వాల్సి వస్తుంది. సో జేఎస్విలో మనము 18 months ఉంటుంది. ఈ 18 months పార్ట్ టైం చేసుకోవచ్చు, బట్ ఈ ప్యారలల్గా జాబ్ సర్చ్ చేసుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ ఈ 18 monthsలో మనం జాబ్ వచ్చింది అంటే అప్పుడు డైరెక్ట్గా ఆ శాలరీ అకార్డింగ్గా మనం బ్లూ కార్డ్కి ఆర్ రెగ్యులర్ ఎంప్లాయీ వర్క్ పర్మిట్కి మూవ్ అవ్వచ్చు. ఓకే, దెన్ ఇంకా జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎస్. ఓకే నయల్, లైక్ నువ్వు జాబ్ ఎలా ఎతుకుతున్నావు, ఏ వెబ్సైట్ ఫాలో అవుతున్నావు, ఎలా ఉంది సో జాబ్ మార్కెట్ ఎలా ఉంది ఇప్పుడు? జాబ్ మార్కెట్ మీరు స్పెసిఫిక్గా ఒక ఫీల్డ్ పెట్టుకొని ఆ ఫీల్డ్లో మీరు జాబ్ సంపాదించుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన స్కిల్స్ మీ దగ్గర రెడీగా ఉన్నా సరే ఇట్స్ క్వైట్ డిఫికల్ట్ హియర్. ఎందుకంటే స్కిల్స్ ఒకటే కాదు, లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఆబ్వియస్లీ అది వన్ ఆఫ్ ద క్రైటీరియా బట్ నాట్ ద మెయిన్ క్రైటీరియా. అంటే వీళ్ళు ప్యారలల్గా లాంగ్వేజ్ కూడా ఇంప్రూవ్ చేయాలి. లాంగ్వేజ్ కూడా ఉండాలి. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ గెట్టింగ్ ఎ జాబ్ బట్ ఈవెన్ సర్వైవింగ్ హియర్ రిక్వైర్స్ యూ టు హ్యావ్ అ లాంగ్వేజ్ స్కిల్. సో అది మ్యాండేటరీ ఫస్ట్. తర్వాత జాబ్ వెతుక్కోవడానికి యూజువల్లీ ఇక్కడ ఉండేవి స్టెప్ స్టోన్, ఇండీడ్, లింక్డ్ఇన్, నార్మల్ వెబ్సైట్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీకు జాబ్ రావాలి అనేది కైండ్ ఆఫ్ యువర్ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే చాలామంది స్కిల్డ్ పీపుల్కి కూడా బికాస్ దే డెంట్ హ్యావ్ లక్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్. సో ఓకే, సో లక్ ఫ్యాక్టర్ కూడా ఒకటి అని ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే ఓకే. నెక్స్ట్ నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు నెక్స్ట్ జర్మనీ వచ్చే వాళ్ళకి, ఇక్కడ జర్మనీ వచ్చే వాళ్ళకి? రావాలి అంటే రావచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ మీ ఇంట్రెస్ట్ ఆర్ మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అని. సో మీరు ఒక డీసెంట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ డీసెంట్ పే ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇది మంచి ప్లేస్. బట్ డెఫినెట్లీ దానికి తగ్గ స్ట్రగుల్స్ ఉంటాయి, లైక్ విత్ రెస్పెక్ట్ టు లాంగ్వేజ్. ఇక్కడ అందరూ జర్మన్ మాట్లాడతారు, బట్ స్లోలీ జనాలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, విచ్ ఇస్ స్టిల్ ఎ గుడ్ సైన్. అండ్ ప్రస్తుతానికి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ గవర్నమెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎక్కువ మంది ఇమిగ్రెంట్స్ని తీసుకురావాలి, క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ కావాలి ఇక్కడ ఏజింగ్ పాపులేషన్ని హ్యాండిల్ చేయడానికి. ఎక్కువ ఏజింగ్ పాపులేషన్ అండ్ యంగ్ పాపులేషన్ వీళ్ళకి ఎక్కువ అవసరం. ఎగ్జాక్ట్లీ. సో కంట్రీ ముందుకెళ్ళాలి అంటే సో వీళ్ళు మనలాంటి క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ని రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీకు ఇక్కడ జాబ్ ఎత్తుకోవడానికి ఏమన్నా వీసా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా అదర్ కంట్రీస్ ఉన్నట్టు? యూఎస్లో వీసా రెస్ట్రిక్షన్స్ అంటే ఇప్పుడు మనకి F1 రావాలి, F1 తర్వాత 90 daysలోనే అదే మన కాలేజీలో డిగ్రీ అయిపోయినాక 90 daysలోనే మనకు జాబ్ రావాలి. అండ్ ఆఫ్టర్ కంటిన్యూ అవ్వాలంటే H1B కావాలి. సో ఇక్కడ ప్రాసెస్ ఎలా? సో ఇక్కడ ప్రాసెస్ క్వైట్ సింపుల్. మీరు స్టూడెంట్గా ఉన్నంతసేపు మీ దగ్గర వీసా ఉంటుంది. సో దట్ వీసా ఈజ్ ఎనఫ్. ఆ తర్వాత మీరు థీసిస్ అయిపోయిన వెంటనే మీరు జాబ్ యాక్చువల్లీ థీసిస్ అవ్వకముందే మీరు జాబ్ సర్చ్ స్టార్ట్ చేయాలి, అట్లీస్ట్ 2 to 3 months ముందు. సో దట్ మీరు థీసిస్ అయిపోయే టైంకి మీ జాబ్ ఉంటుంది. బట్ ఇన్ ఎనీ కేస్ ఒకవేళ మీకు రాకపోతే ఇమీడియట్లీ మీరు జాబ్ సీకర్ వీసాకి మూవ్ అవ్వచ్చు. అండ్ దానికి కూడా అంత రెస్ట్రిక్షన్స్ ఉండవు. మోస్ట్లీ యూ షుడ్ ప్రూవ్ దట్ యూ హ్యావ్ ఎనఫ్ ఫండ్స్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఓకే హియర్, స్టేబుల్ హియర్. అండ్ అంతే. సో దీని మీద సేమ్ క్వశ్చన్ మీద నువ్వు ఏమి కామెంట్ చేస్తావు? అంటే వీసా రెస్ట్రిక్షన్స్, ఇమిగ్రేషన్ ఎలా ఉంటుంది? సో వీసా రెస్ట్రిక్షన్ అంటే స్పెసిఫిక్గా పెద్దగా ఏమి ఉండవు. యూజువల్గా మనకి స్టూడెంట్ ఇక్కడ ఏ వీసా అయినా పెద్ద ప్రాబ్లమాటిక్గా ఉండదు. స్టూడెంట్ వీసా అయితే జస్ట్ 20 hours వర్క్ చేసుకోవచ్చు, వర్క్ పర్మిట్ అయితే 40 hours వర్క్ చేసుకోవచ్చు. సో ఇమిగ్రేషన్ ఎలా ఉంటుంది? అండ్ ఇమిగ్రేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రెసిడెంట్స్కి ఈజీ పాస్ అని ఉంటుంది. సో ఎప్పుడన్నా ఎయిర్పోర్ట్స్ కానీ చాలా ఫాస్ట్గా ఫస్ట్ టైం బార్డర్ కంట్రోల్ ఏమన్నా క్వశ్చన్స్ అడుగుతారా ఇమిగ్రేషన్లో? ఫస్ట్ టైం అట్లా వచ్చారు అంటే పెద్దగా ఏమి ఉండవు. హార్డ్లీ అడిగితే ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు, ఏ కోర్సు, అంత చిన్న క్యాజువల్ టాకే ఉంటుంది. బికాస్ మనం VFS గ్లోబల్ వాళ్ళకి అన్ని డాక్యుమెంట్స్ ఇస్తాము. అవును, ఎంఎస్సీకి అన్ని పంపిస్తాం కాబట్టి దే హ్యావ్ నో మోర్ క్వశ్చన్స్, రైట్? పెద్దగా ఉండవు. ఉంటే ఇప్పుడు ఎట్లా వెళ్తావు మీ యూనివర్సిటీకి, అట్లా చాలా క్యాజువల్ టాక్ ఉంటుంది. సో వాళ్ళు కొన్ని పని చేసుకుంటే ప్యారల్గా మాట్లాడాలి కాబట్టి ఫార్మాలిటీకి మాట్లాడతారు. సో ఈ క్వశ్చన్ మీ ఇద్దరికి, లైఫ్ ఎలా ఉంది జర్మనీలో?
యా బాగుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ మంచి వెకేషన్స్ అన్నీ చూసుకుంటా డీసెంట్గా ఉంది. బట్ దానికి ఉండే స్ట్రగుల్స్ కూడా ఉన్నాయి. లాంగ్వేజ్తో పోరాడాలి, జర్మన్ లాంగ్వేజ్తో. ఓకే, నువ్వు జర్మన్ రివ్యూ అంటే జర్మనీ రివ్యూ అంటే బేసికల్లీ మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలి, ఒక స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కావాలి, మీకు మంచి క్వాలిటీ ఆఫ్ గుడ్స్ అవన్నీ ఉండాలి. ఇవన్నీ కావాలనుకొని మీరు దీనికోసం ఏమన్నా చేయాలి అని అనుకుంటే ఆ చేయాల్సింది జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం. అయితే ఇవన్నీ మీరు చేయగలిగితే యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ హియర్ ఇన్ జర్మనీ. సో ఇట్స్ ఆల్ అబౌట్ మేకింగ్ అ డెసిషన్ అబౌట్ యువర్ లైఫ్ స్టైల్. ఇక్కడ లైఫ్ ఏం కాంప్లికేట్ ఉండదు, లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ హ్యావ్ వెరీ అబ్నార్మల్ ఎక్స్పెక్టేషన్స్. లైక్ విపరీతంగా డబ్బులు సంపాదించాలంటే ఇట్స్ అ టఫ్ జాబ్, బట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ హ్యాపీ లైఫ్ దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ప్లేస్ ఐ వుడ్ సే. మీరు చదువుకొని వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటే యూఎస్ఏ ఈజ్ ఆల్సో గుడ్ ప్లేస్. కానీ నేను ఇక్కడ వీళ్ళ కోర్సు చూసిన తర్వాత, మా కోర్స్ చూసిన తర్వాత వీళ్ళ కోర్సు కొంచెం కష్టం అనిపించింది. వీళ్ళ ఎగ్జామ్ సిస్టమ్ కూడా కొంచెం కష్టం అనిపించింది నాకు. సో ఏ కంట్రీ రావాలనుకుంటున్నారో మీరే డిసైడ్ అవ్వండి. నేను మళ్ళీ యూఎస్ నుంచి కూడా ఒక వీడియో చేస్తాను, యూఎస్ రావాలంటే ఏంటి, యూఎస్లో ఉన్నప్పుడు మీరు ఏ అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారు ఏంటి అనేది మొత్తం చెప్తాను. ఈ వీడియో మాత్రం జర్మన్ వద్దాం అనుకున్న స్టూడెంట్స్ కోసమే. సో ఇది మీరు అబ్రాడ్లో ఏ కంట్రీస్కి వెళ్దాం అనుకుంటున్నారు అని రీసెర్చ్ చేసే వాటిల్లో పార్ట్ 1 వీడియో అనుకోవచ్చు. సో గుడ్ బై, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.